నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు ప్రజలు పాటించవలసిన నియమ నిబంధనలు. జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి ఐపీఎస్. నంద్యాల జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి ఐపీఎస్ నేడు నంద్యాల జిల్లా కలెక్టర్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు ప్రజలు పాటించవలసిన నియమ నిబంధనల గురించి వివరించడం జరిగింది. ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు, వారి ఏజెంట్లు మినహా ఇతరులు ఎవరూ రావడానికి అనుమతి లేదు. ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుంది. కౌంటింగ్ రోజు కళాశాల ప్రవేశ ద్వారం వద్ద విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బంది కళాశాల లోపలికి వచ్చి ప్రతి ఒక్కరిని తనిఖీ చేస్తారు. కావున అభ్యర్థులు, వారి ఏజెంట్లు ఆర్ఓ మరియు కలెక్టర్ గారి ధృవీకరణ పత్రంతో పాటు ఏదైనా గుర్తింపు కార్డును మీ వెంట తెచ్చుకోవాలి. లేనిచో లోపలికి అనుమతించబడదు. ఎన్నికల కౌంటింగ్కు వచ్చేవారు మొబైల్స్, ఇతర ఎలక్ట్రిక్ పరికరాలు మరియు అగ్గిపెట్టెలు, సిగరెట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకుని రాకూడదు. ఏజెంట్లు ఒక్కసారి కౌంటింగ్ కేంద్రం లోపలికి వెళ్లిన తర్వాత కౌంటింగ్ పూర్తయ్యే వరకు బయటకు వెళ్లడానికి వీలు లేదు. ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే ముందుగానే వాటికి సంబంధించిన మందులు వెంట తెచ్చుకోవాలి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు, క్రాకర్స్ కాల్చుటకు అనుమతి లేదు. టపాసులు మరియు ఇతర పేలుడు పదార్థాలను ఎక్కడా కూడా నిల్వ ఉంచుకోకూడదు. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు. మీ నియోజకవర్గం నుండి ఏజెంట్లు తప్ప మిగిలిన వారు ఎవరు కూడా మండల కేంద్రంకు కానీ, నియోజకవర్గ కేంద్రానికి కానీ, జిల్లా కేంద్రానికి కానీ మరియు కౌంటింగ్ కేంద్రం వద్ద కానీ తీసుకుని రాకూడదు. సోషల్ మీడియాలో వచ్చే ఊహాజనిత వార్తలను నమ్మి ఎట్టి పరిస్థితుల్లో వాటికి స్పందించరాదు. మరియు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రకటనలు మరియు పోస్టులు పెట్టి ఏదైనా గొడవలకు కారణమైతే వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జిల్లా పోలీస్ కార్యాలయం, నంద్యాల. జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో స్థానిక రాయలసీమ యూనివర్సిటీలోని లైఫ్ సైన్సెస్ బ్లాక్లో ఏర్పాటు చేసిన 137 కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ కౌంటింగ్ హాల్ నందు జరుగుతున్న తుది ఏర్పాట్లు, కౌంటింగ్కు సంబంధించి వచ్చిన ఎన్నికల సామాగ్రిని శుక్రవారం రోజున కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి భార్గవ్ తేజ ఐఏఎస్ పరిశీలించారు. ఓట్ల లెక్కింపు రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎన్నికల నియమావళిని అనుసరించి కౌంటింగ్ ప్రక్రియకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. అనంతరం రిటర్నింగ్ అధికారి కర్నూలు అసెంబ్లీ, పార్లమెంట్ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను, వాటికి వేసిన సీళ్లను పరిశీలించి లాగ్ బుక్స్లో సంతకం చేశారు. అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మోహన్ కుమార్, నగరపాలక ఎంహెచ్ఓ విశ్వేశ్వర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శ్రీ హనుమాన్ జయంతి కార్యక్రమం, దేవపూజ ధనుంజయ ఆచారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీసీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. హనుమాన్ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాణ్యం ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి, శ్రీమతి కాట్సాని ఉమామహేశ్వరమ్మ పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి విగ్రహానికి అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని మరియు మన పాణ్యం నియోజకవర్గంలో కాట్సాని రాంభూపాల్ రెడ్డి అత్యధిక మెజార్టీ సాధించాలనే లక్ష్యంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని తీర్థ ప్రసాదాలు భక్తులకు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు దండు లక్ష్మీకాంత్ రెడ్డి, బాలచంద్రారెడ్డి, బత్తుల లక్ష్మీకాంతయ్య, జిల్లా కార్యదర్శి బీసీ విభాగం యూనుస్ బాషా, నంద్యాల జిల్లా మైనార్టీ అధ్యక్షులు శివారెడ్డి, సత్యం యాదవ్, పరిశ్రమల అభివృద్ధి కమిటీ డైరెక్టర్ చంద్రికమ్మ, చంద్రకళాబాయ్, తిరుపతయ్య, సోమేశ్, శాలివాహన, పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొని మన ఆంధ్రప్రదేశ్ సంక్షేమ రథసారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని, మన పాణ్యం నియోజకవర్గంలో కాట్సాని రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని, ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలవాలని శ్రీ ఆంజనేయ స్వామి వారికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని కోరుకోవడం జరిగింది.
ఏపీలో 3 రోజుల పాటు వైన్ షాపులు బంద్. జూన్ 3 నుంచి 5 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మూతపడనున్న మద్యం షాపులు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రభుత్వ నిర్ణయం. కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా సాగేందుకేనని డీజీపీ వెల్లడి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు అల్లర్లు చెలరేగకుండా ముందు జాగ్రత్త చర్యలు 3 రోజుల పాటు వైన్ షాపులను బంద్ చేయాలని ఆదేశించింది. జూన్ 4న కౌంటింగ్ జరగనున్న విషయమూ తెలిసిందే. ఈ క్రమంలో జూన్ 3 నుంచి 5 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మద్యం షాపులు మూసివేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో పాటు ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ వివరించారు. అదేవిధంగా హోటళ్లు, లాడ్జీలలో తనిఖీలు చేపట్టి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని జిల్లాల సిబ్బందిని ఆదేశించారు. సోషల్ మీడియాపై ఓ కన్నేసి ఉంచాలని, తప్పుడు సమాచారం వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు. కౌతాల మండల కేంద్రంలో మండల పరిధిలో హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు హనుమాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బాపురం గ్రామంలో నీలకంఠరెడ్డి మరియు వారి సతీమణి లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మరియు హోమాన్ని కూడా నిర్వహించారు. గ్రామంలో ప్రజలు ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజల అనంతరం నైవేద్య టెంకాయలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తిరుమల రెడ్డి, సుధాకర్ రెడ్డి, అమరేష్ స్వామి, వెంకటేష్ శెట్టి, నరసింహారెడ్డి,
బసవరాజ్ రెడ్డి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ పెద్దల కుట్రలను అడ్డుకుందాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు దశల వారీగా ఆంక్షలు పెడుతూ గ్రామీణ కూలీలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ. రవి విమర్శించారు. శనివారం ఉదయం మాదేపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలను ఏ. రవి, జె. గోపి పని ప్రదేశంలో కూలీలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు తగ్గిస్తూ ఆంక్షలు పెంచడం ద్వారా గ్రామీణ పేదలకు అన్యాయం చేస్తుందని అన్నారు. అంబానీ, అదానీల వంటి 100 కార్పొరేట్ కంపెనీలకు మాఫీ చేసిన 12 లక్షల కోట్ల రూపాయలతో ఈ దేశంలో ఉన్నటువంటి 30 కోట్ల మంది గ్రామీణ పేదలకు సంవత్సరానికి 100 రోజుల చొప్పున 5 సంవత్సరాలు ఉపాధి కల్పించవచ్చునని తెలియజేశారు. కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేయగలిగిన కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పేదలకు బడ్జెట్ కేటాయింపుల్లో కోతలు విధించడం అన్యాయమని విమర్శించారు. కనీస వేతనం రోజుకు 600 రూపాయలు ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించిన ఉపాధి కూలీలకు మాత్రం నేటికి 176 రూపాయలు మాత్రమే కనీస వేతనం చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం 400కు పెంచాలని, పని దినాలను 200 రోజు కల్పించాలని, గ్రామీణ పేదలతో పాటు పట్టణ పేదలకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని కింది స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్న సైట్ సూపర్వైజర్లకు గతంలో ఇన్సెంటివ్ రూపంలో ఆదాయం పొందేవారిని ఇన్సెంటివ్ రద్దు చేసి తీరని అన్యాయం చేశారని సిఐటియు నాయకులు జె. గోపి విమర్శించారు. ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించాలని, ప్రయాణ ఛార్జీలను కూడా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏలూరు నగరం పరిసర ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు అడుగంటిపోయాయని, పట్టణ ప్రాంత పేదలకు కూడా ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేయాలని జె. గోపి డిమాండ్ చేశారు. 3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సిఐఎఫ్ఐ హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో యాంటీ కరప్షన్ బ్యూరో దాడులు చేసింది. మే 31వ తేదీ శుక్రవారం కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. వీరస్వామి, ఎస్ఐ షఫీలను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఓ ల్యాండ్ కేసులో క్లోజ్ చేయడానికి 3 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ వేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు 2 వ్యక్తులను పంపించి 3 లక్షలు లంచం తీసుకున్నారు. ఆ తర్వాత ఏసీబీ కుషాయిగూడ పోలీస్ స్టేషన్పై దాడులు చేశారు. 3 లక్షలు లంచం డబ్బులు తీసుకుంటూ పోలీసు అధికారులు, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఓ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. 3 అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు వారిని విచారిస్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మాజీ కేంద్ర మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, డోన్ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి శ్రీ కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి శనివారం ఎన్నికల టీడీపీ నాయకులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కె. పార్థసారథి రెడ్డి, కదిరికోట ఆదన్న, కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ కుర్వ సాధికారిక కమిటీ సభ్యులు అడ్వకేట్ కె.టి. మల్లికార్జున తదితరులు డోన్ పట్టణంలో కోట్ల నివాసం నందు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమిదే అధికారమని తెలిపారు. కార్యకర్తలకు అండగా ఉంటానని పేర్కొన్నారు. కర్నూలులో కుటుంబ కలహంతో మహాలక్ష్మి అనే మహిళపై అత్తింటి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. కర్నూలు సమీపంలోని నన్నూరు గ్రామానికి చెందిన మహాలక్ష్మికి 3 పిల్లలు ఉన్నారు. భర్త మధు చనిపోవడంతో నన్నూరులోనే నివాసం ఉంటుండగా భర్త కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేస్తుండటంతో కర్నూలు వచ్చి పుట్టింట్లో నివాసం ఉంటుంది. 10 మంది వచ్చేసి 6 మంది తన్నారు. అంజి, రవి, సుజాత, మాధవ్ అందరు కలిసి అమ్మని తన్నారు. మా తాతను కూడా తన్నారు, మా అమ్మమ్మని కూడా తన్నారు. మా తమ్ముడికి హెల్త్ బాగాలేదు, వాడిని కూడా తన్నారు. అందరు కలిసి 10 మంది వచ్చి 6 మంది తన్నారు. మేము ఊరికి ఇంటి దగ్గర ఉంటే అమ్మకైతే చాలా సీరియస్గా ఉంది. ఇదంతా ఆస్తి కోసమే. మా జేజు కూడా వచ్చింది, అందరు కలిసి తన్నారు. ఇదంతా ఆస్తి కోసమే చేస్తున్నారు. మమ్మల్ని ఎక్కడున్నా బతకనివ్వడం లేదు. అమ్మకి ఇది వరకే చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి ఇక్కడ వచ్చినాము గొడవలయ్యి కర్నూలుకి. అక్కడ కూడా మమ్మల్ని బతకనివ్వకుండా అంతా ఇలా చేస్తున్నారు. తమ్ముడికి హెల్త్ బాగాలేకున్నా కూడా వాడిని కూడా ఎత్తి వేసినారు. రాళ్లతో కట్టలతో అంతా కొడుతున్నారు మమ్మల్ని. ఎక్కడ బతకనివ్వడం లేదు. మాకు అంతా ఆస్తి కోసమే చేస్తున్నారు. అంతా అంజి, రవి, మాధవి, సుజాత వీళ్ళే ముఖ్య కారకులు. అంతా అమ్మని తన్ని ఇలా చేసినారు. హాస్పిటల్లో ఉన్నాం మేము.
ఇప్పుడు మీకు ఏం కావాలమ్మా? మాకు న్యాయం జరగాలి, మా ఆస్తి మాకు రావాలి. మా అమ్మకు అలా ఉంది, ఇప్పుడు ఎవరు ఏం చేయలేరు కదా. మా అమ్మది కూడా 3 తులాల చైను పోయింది బంగారుది గొడవలో. ఆమెనే ఫస్ట్ వచ్చి తన్నింది అమ్మ. అమ్మ ముందే పేషెంట్, మాది కూడా ఇప్పుడు చైన్ పోయింది. మంజుల. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ 19వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. ఏపీజీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆల్ ఇండియా ఎక్స్ సర్వీస్ మెన్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ నవీన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ గ్రామీణ బ్యాంక్ 2006లో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుగా రూపాంతరం చెంది ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 10 జిల్లాలలో 556 శాఖల్లో రైతులకు, మహిళలకు, వ్యాపారులకు ఆర్థిక సేవలు అందిస్తున్నామని ఆయన వివరించారు. రాయలసీమ గ్రామీణ బ్యాంక్గా గతంలో మీ అందరికీ తెలిసిన ఈ బ్యాంక్ 2006లో జూన్ 1వ తారీఖున రూపాంతరం చెంది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్గా ఈరోజు మీ అందరికీ సేవలు అందించడంలో సఫలీకృతం అయినందుకు మేము ఎంతో గర్విస్తున్నాము. ఈరోజు మా గ్రామీణ బ్యాంక్ 555 శాఖలతో 10 జిల్లాల్లో గ్రామీణ ప్రాంత రైతులకు, మహిళలకు, ఎంతోమంది వ్యాపారస్తులకు ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సేవల్ని అందిస్తూ ఈరోజు మీ అందరితో కూడా గొప్ప పెద్ద బ్యాంకుగా చెప్పుకోబడుతుంది. ఈరోజు 1వ తారీఖు సందర్భంగా 19వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మా బ్యాంక్ మొత్తం ఈ 10 జిల్లాల్లో కూడా ఒక నోబెల్ కాజ్, ఏదైనా ఒక ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తూ ఈరోజు కూడా అదేవిధంగా మన కర్నూలులో మన బ్యాంక్ తరఫున మా సిబ్బంది అందరూ మరియు మా ఖాతాదారులు కొంతమంది మరియు అలాగే మా బ్యాంకులో ఉన్న ఎక్స్ సర్వీస్ మెన్ సిబ్బంది కూడా దాదాపు 50 పైన యూనిట్స్ రక్తదానం చేయడానికి ముందుకు వచ్చి ఈరోజు ఆ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాము. ఈరోజు మా బ్యాంక్ యొక్క వ్యాపారం దాదాపు 46,000 కోట్లుగా నిర్ణయించడమైనది. ఎందుకంటే అందులో రుణాల విషయంలో 24,000 కోట్లు మరియు డిపాజిట్ల సేకరణలో 22,000 కోట్లు ఈరోజు మా వ్యాపారం నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ కర్నూలు రీజన్లో ఈ జిల్లా మొత్తానికి దాదాపు 5,600 కోట్ల రూపాయల వ్యాపారంతో మనం ఈరోజు ఇక్కడ వ్యాపారం చేస్తున్నాము. దాంట్లో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఫార్మేషన్ డే సందర్భంగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ స్టాఫ్తో పాటు ఆల్ ఇండియా ఎక్స్ సర్వీస్ మెన్ బ్యాంకర్స్ కూడా ఒక 25 మంది వచ్చి రక్తదానం చేయడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు స్టాఫ్ అందరికీ ఏఎక్స్బిఎఫ్ తరఫున మా శుభాకాంక్షలు. తర్వాత ఈ రక్తదాన శిబిరంలో ప్రతి సంవత్సరము ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ బ్యాంకర్స్ కూడా రెగ్యులర్గా వచ్చి డొనేట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా పట్టణ ప్రజలకు అవసరం ఉంటే శ్రీ హనుమంతరెడ్డి గారు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఎస్ఆర్సి చైర్మన్, ఆయనకు ఫోన్ చేసిన, అలాగే ఆల్ ఇండియా ఎక్స్ సర్వీస్ మెన్ బ్యాంకర్స్ ఫెడరేషన్లో సెంట్రల్ డీజీఎస్ శ్రీ వాసాచారి గారు కూడా అందుబాటులో ఉంటారు. మీకు ఏదైనా రక్తం అవసరమైనట్లయితే వీళ్ళిద్దరికి కాల్ చేస్తే వీళ్ళు రెడ్ క్రాస్ తరఫున కూడా మీకు రక్తాన్ని అందజేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.